అక్టోబర్ 22న రాజు గారి గది ఒక చిన్న బడ్జెట్ మూవీ కింద రిలీజ్ అవటం, టోటల్ మీడియా సపోర్ట్ అండ్ ప్రేక్షకుల ఆదరణ వల్ల బిగ్గెస్ట్ హిట్గా ఆ ఇయర్కి నిలిచింది. అది దానివల్ల చాలామంది అంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి, ఏంటి ఇంకా స్టార్ట్ చేయట్లేదు, ఇంతసేపు ఉండకూడదు అని చాలామంది అంటూనే ఉన్నారు. బట్ నాకు కూడా తెలియదు నేను ఎవరితో చేస్తానో ఏం చేస్తానో. బట్ అనుకోకుండా ఆ దేవుడు అక్టోబర్ 22 ఈ సంవత్సరం అంటే సేమ్ డేట్ లాస్ట్ ఇయర్ సినిమా రిలీజ్ అయిన రోజున అదే రోజు ఈ సంవత్సరం నాగ్ సార్ని నేను కలవటం, రాజుగారికి అది 2 నేరేట్ చేయడం జరిగిందండి. అంత కోఇన్సిడెన్స్, ఇది ప్లాన్ చేసుకుంది ఏదో కాదు. నాకు సార్ అపాయింట్మెంట్ ఇచ్చారు ఆ డేట్, నేను ఆయన ఫస్ట్ కలిసి అదే చెప్పాను, సార్ దేవుడు తీసుకొచ్చి మిమ్మల్ని కరెక్ట్గా అలాంటి డేట్ ముందే కూర్చోబెట్టారు అని చెప్పి స్టోరీ మొత్తం నేరేట్ చేసిన తర్వాత వెంటనే సార్ చాలా హ్యాపీగా ఈ ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆమె నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నందుకు. నేను ఒక యాంకర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఈ పొజిషన్ రావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. సో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ కష్టపడి నాగ్ సార్ ఈ మూవీలో నెవర్ బిఫోర్ ఇదివరకు ఎప్పుడు మీరు చూసుంటారు అలాంటి నాగ్ సార్ నేను ప్రజెంట్ చేయబోతున్నాను. డెఫినెట్గా నాగ్ సార్ నమ్మకాన్ని, పీవీపీ గారి నమ్మకాన్ని అండ్ నిరంజన్ గారి నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. 2 హీరోయిన్స్ ఉన్నారండి, నాగార్జున గారి దగ్గరే ఉంటారు, నాకు చుట్టూ తిరుగుతూ అవునండి. యాక్చువల్లీ అంటే మెయిన్ వచ్చేసి సోల్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ నాగార్జున గారు అండి. ఒక సమస్య వాళ్ళకి వస్తుంది అంతే, మొత్తం అంటే దాన్ని సాల్వ్ చేసేదంతా ఆయన. సో వాళ్ళది ఎక్కువ సినిమా కాదు, సో మొత్తం నాగార్జున గారి మీద ఉంటుంది కాబట్టి మీరు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయక్కర్లేదు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది, నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.